హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ టెట్ నిర్వహిస్తారా లేదని చెప్పేసి మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి ఎంత గడువు ఉందని చెప్పేసి మనకు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండకైతే చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్, రిజల్ట్స్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఇమ్మీడియట్ గా వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది అప్డేట్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మెగా డిఎస్సికి మీరు సిద్ధం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 6 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తారని అంచనా. పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటున్నప్పటికీ అభ్యర్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధమైతే ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవచ్చు. ప్రకటించిన ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 కొలువులున్నాయి. అన్ని రకాల ఎస్జిటి 6,599, స్కూల్ అసిస్టెంటు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 ఉద్యోగాలున్నాయి. పరీక్ష విధానం ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1గా ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. అర్హతలు టెట్ పాస్ అయిన అభ్యర్థులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. గతంలో టీఆర్టీ ఉండేది. ఈసారి దరఖాస్తు పూర్తి చేసినప్పుడు మాత్రమే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం, ఏ సంస్థ కింద పనిచేస్తారో తెలియజేయాలని చెప్పారు. అంటే స్థానిక సంస్థలు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలల పోస్టులకు బీఈడి, డిఈడి చివరి సంవత్సరం చదువుతున్న వారికి అర్హత లేదు. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఉంది. అందుకే డిఎస్సి 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. 160 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఎవరైతే టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులుగా నిర్ణయించారనమాట. అదేవిధంగా మనకు డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి డిఎస్సి 80 మార్కులకు నిర్వహిస్తున్నారని చెప్పేసి మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెట్ వెయిటేజ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. దీన్ని లెక్కించడానికి, అంటే టెట్ వెయిటేజ్ని లెక్కించడానికి ఓ ఉదాహరణ చూద్దాం. మొత్తం టెట్ మార్కులు 150, సాధించినవి 130. 20% లెక్కిస్తే సాధించిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 20 వెయిటేజీ, అంటే 20 వెయిటేజీ కనుక చేసినట్టయితే మనకు 17.3 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ డిఎస్సిలో ఓపెన్ కేటగిరీ వారి వయస్సు 42 నుంచి 44 సంవత్సరాల వరకు పెంచారు. 2024 జూలై 1 నాటికి 44 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లకు 5 ఏళ్లు అదనంగా ఉంటుందని చెప్పేసి మనకు టెట్ వెయిటేజీకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఏపీలో మొదటి నోటిఫికేషన్ డిఎస్సినే అని చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా డిఎస్సిలో ఇదే తొలి అవకాశం. సన్నద్ధత ఇలా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పరీక్షా సన్నద్ధకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. జూన్ 6 నుంచి ప్రారంభమై జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఎస్జిటి కంటెంట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్కు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ప్రణాళికబద్ధంగా గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి సన్నద్ధం కావాలి. మోడల్ ప్రశ్నాపత్రాలు సాధన చేస్తూ వేటిలో వెనుకబడి ఉన్నారో గ్రహించి వాటిని ఎక్కువగా చదవాలి. జీకే, కరెంట్ అఫైర్స్ ఎస్జిటికి 8 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కు 10 మార్కులకు ఉంటుంది. విద్యా దృక్పథాలు ఎస్జిటికి 4 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కు 5 మార్కులకు ఉంటుంది. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే సైకాలజీ కంటెంట్ టెట్లో ఉన్న అంశాలే కాబట్టి. జీకే, కరెంట్ అఫైర్స్ గత 6 నెలల జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ అంశాలు
చూస్తూ గత ప్రశ్నాపత్రాలు పరిశీలించాలి. దరఖాస్తుకు వయస్సు పెంచడంతో ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి పోటీ తీవ్రంగా అంటే సగటున ఒక ఉద్యోగానికి 40 మంది వరకు పోటీ పడే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. కొంతమంది నాన్ లోకల్ రాయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే 20% ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే అర్హులుగా ఉంటారు. నాన్ లోకల్లో రిజర్వేషన్ విధానం వర్తించదు. ఇప్పుడున్న ఈ పరిమితి సమయాన్ని ఆయా సబ్జెక్టుల మార్కుల వెయిటేజీని బట్టి సన్నద్ధమవుతూ ప్రధాన అంశాలతో నోట్స్ రాసుకోవాలి. గత ప్రశ్నాపత్రాలు పరిశీలిస్తూ మోడల్ పేపర్లను సాధన చేస్తూ తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు శ్రమించి చదివి సాధన చేస్తే గెలుపు మీదే అని చెప్పేసి మనకు మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకు చివరి తేదీ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మే 15వ తేదీ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అని చెప్పేసి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా రిజల్ట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.